ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ లెర్నర్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో బబుల్ షాట్ ఆల్గోరిథం గురించి థియరీ అలాగే ఇంప్లిమెంటేషన్. సో ఈ వీడియోలో అయితే ఇంప్లిమెంటేషన్ అనేది సి అండ్ C++లో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మీకు డిస్క్రిప్షన్లో పైథాన్ అండ్ జావాలో కూడా ఒక కోడ్, దీని యొక్క కోడ్ అనేది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఓకే, ఇది మన షార్టింగ్ ఆల్గోరిథమ్స్ సిరీస్లో సెకండ్ వీడియో. సో మీరు కనుక ప్రీవియస్ వీడియో చూడలేనట్లయితే మన తెలుగు టెక్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్లో షార్టింగ్ ఆల్గోరిథమ్స్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. సో ఇదే విధంగా మిగిలిన షార్టింగ్ ఆల్గోరిథమ్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లోకి అయితే యాడ్ చేయడం జరగబోతుంది. కాబట్టి సో మీరైతే ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే, మనకి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఓకే, బబుల్ షాట్ ఆల్గోరిథం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బబుల్ షాట్ అని ఎందుకు అన్నారు? సో ఓకే, బబుల్ షాట్ కంటే ముందు మనం షార్టింగ్ తీసుకుందాం. సో షార్టింగ్ అంటే ఏంటంటే, సో ఏదైనా మనకి నంబర్స్ ఇచ్చినప్పుడు, సో నంబర్స్ అయినా కాదు, సో ఏదైనా ఇచ్చినప్పుడు ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడం. సో మనం ఇక్కడ షార్టింగ్లో ఏం చేస్తామంటే నంబర్స్ని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. సో అలా అరేంజ్ చేసినప్పుడు డిఫరెంట్ వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. సో అరేంజ్ చేయడంలో డిఫరెంట్ వేస్లో ఒక వే బబుల్ షాట్ అనమాట. సో మనం ఈ బబుల్ షాట్ చేస్తున్నప్పుడు సో ఫస్ట్ వచ్చేసి మనకి ఒక అరేలో సో మనం ఒక్కో పాస్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో అందులో ఒక్కో ఆర్డర్లో మనం ఒక పాస్ చేసినప్పటికీ ఏరియాలో బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది ఒక చివరికి బబుల్ అయిపోతుంది అనమాట. సో అది దాని ప్లేస్కి అయితే వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఒక్కో పాస్ చేసే కొద్దీ బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఒక్కో పక్కకి అసెండింగ్ ఆర్డర్లో చేస్తున్నప్పుడు అయితే నేను చెప్తున్నాను. సో ఒక ఎండ్కి అనేవి బబుల్ అయిపోతాయి కాబట్టి దీన్ని అయితే బబుల్ షాట్ ఆల్గోరిథం అని అన్నారు. సో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, షింకింగ్ షాట్ ఆల్గోరిథం. సో మీరైతే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ప్రతి పాయింట్ థియరీలో చెప్పేది, థియరీ అండ్ ఇంప్లిమెంటేషన్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఈ వీడియో మనకి క్యాంపస్ డ్రైవ్స్, సో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ, సో అలాగే మీకు సిమ్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నా, సో అన్ని రకాలుగా అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో ఈ వీడియో అయితే మీకు అన్ని రకాల ప్రిపరేషన్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. సో మీరైతే వీడియోని అయితే చూడండి. ఓకే, బబుల్ షాట్ ఈజ్ ఏ సింపుల్ షార్టింగ్ ఆల్గోరిథం దట్ వర్క్స్ బై రిపీటెడ్లీ స్వాపింగ్ ద అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ రాంగ్ ఆర్డర్. సో బబుల్ షాట్ అనేది ఉన్న షార్టింగ్ ఆల్గోరిథమ్స్లో అన్నిటికంటే సింప్లెస్ట్ షార్టింగ్ ఆల్గోరిథం అనమాట. సో ఎందుకంటే దీని కోడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, రాయడానికి అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, సో పక్కన ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ, సో అవి కనుక రాంగ్ ఆర్డర్లో ఉంటే మనం వాటిని స్వాప్ చేసుకుంటాం అనమాట. సో కరెక్ట్ ఆర్డర్లోకి వచ్చేలా స్వాప్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ అయితే ఈ బబుల్ షాట్ ఆల్గోరిథం అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఇన్ప్లేస్ షార్టింగ్ ఆల్గోరిథం, అలాగే స్టేబుల్ షార్టింగ్ ఆల్గోరిథం. సో ఇన్ప్లేస్ షార్టింగ్ ఆల్గోరిథం అంటే ఏంటంటే, సో ఇది మనకి ఎక్స్ట్రా స్పేస్ అనేది ఏమీ వాడకుండా, సో ఈ అరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయంటే, సో ఆ 5 ఎలిమెంట్స్ ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తాయో అదే స్పేస్ వాడుకుంటూ ఇంకా ఒక ఎక్స్ట్రా వేరియబుల్ అయితే వాడుకోవచ్చు. అదొక ఎక్సెప్షన్ అయితే ఉంది. సో అలా ఒక ఎక్స్ట్రా వేరియబుల్ వాడుకుంటూ సో ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటూ కనుక మనకి షార్టింగ్ అనేది చేయగలిగితే ఆ షార్టింగ్ ఆల్గోరిథంని ఇన్ప్లేస్ షార్టింగ్ ఆల్గోరిథం అంటాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేయాలి. సో ఏవైనా 2 రాంగ్ ఆర్డర్లు ఉన్నప్పుడు సో మనం ఒక వేరియబుల్ వాడుకుని స్వాపింగ్ చేయడానికి సో మనం అదే మెమరీలో వాటిని అయితే అరేంజ్ చేస్తున్నాం కదా. సో మనం అయితే ఎక్స్ట్రాగా ఎటువంటి స్పేస్ అనేది వాడుకోవట్లేదు. సో కాబట్టి దీన్ని ఇన్ప్లేస్ షార్టింగ్ ఆల్గోరిథం అయితే అన్నారు. ఓకే, నెక్స్ట్ స్టేబుల్ షార్టింగ్ ఆల్గోరిథం. సో స్టేబుల్ షార్టింగ్ ఆల్గోరిథం అంటే, సో మనకి అరేలో ఏవైనా సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే లైక్ 1 2 3 4 4 3 3. సో అలా ఉన్నప్పుడు ఏమైనా సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అరేలో ఏదైతే సిమిలర్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఏదైతే మనకి వస్తుందో అక్కరెన్స్ ఏదైతే ఫస్ట్ ఉందో నెక్స్ట్ సార్ట్ చేసాక కూడా అదే ఫస్ట్ అక్కరెన్స్ అయితే అదే ఆర్డర్లో రావాలి. సో మీకైతే ఇక్కడ రాసి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 2 3 4
3 అని కనుక్కున్నట్లయితే సో మనకి షార్టింగ్ చేశాక 1 2 3 3 4 సో ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో మనకి ఇక్కడ ఇందులో ఇందులో సిమిలర్ ఎలిమెంట్స్ ఏమన్నాయంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ 3 డూప్లికేట్ ఎలిమెంట్స్. సో ఈ డూప్లికేట్ ఎలిమెంట్స్లో ఫస్ట్ వచ్చింది 3. సో ఈ 3 అనేది ఇందులో కూడా ఫస్టే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చింది, సెకండ్ 3 ఉంది కదా. సో నాన్ షార్టెడ్లో షార్టింగ్ చేసిన తర్వాత కూడా అదే ఇందులో సెకండ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఆర్డర్ అయితే చేంజ్ అవ్వదు. సో ఏ ఆర్డర్లు అయితే ఉన్నాయో అదే ఆర్డర్లో ఉంటాయి షార్ట్ చేసిన తర్వాత కూడా. సో అలా ఉంటే కనుక దాన్ని స్టేబుల్ షార్టింగ్ ఆల్గరిథం అని అంటాం అనమాట. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, బబుల్ షార్ట్ ఆల్గరిథం అనేది ఇన్ప్లేస్ షార్టింగ్ ఆల్గరిథం, అలాగే స్టేబుల్ షార్టింగ్ ఆల్గరిథం. అలాగే నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ చూసుకున్నట్లయితే ఇది మనకి బెస్ట్ కేసులో బిగ్ ఆఫ్ n, అలాగే యావరేజ్ కేసులో బిగ్ ఆఫ్ n², వర్స్ట్ కేసులో బిగ్ ఆఫ్ n². సో ఇదేంటి అలాగనేది సో నెక్స్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1, ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా ఓన్లీ ఒక టెంపరీ వేరియబుల్ మాత్రమే వాడుకుంటున్నాం కాబట్టి. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. ఓకే, మనం ఇంకా ఇప్పుడు ఒక్కసారి రిప్రజెంటేషన్ అయితే చూపిస్తాను మీకు బబుల్ షార్ట్ ఆల్గరిథం అనేది ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో. ఓకే, సో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఏదైనా మనం షార్ట్ చేసే ముందు సో ఈ బబుల్ షార్టింగ్ ఆల్గరిథంని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాం, షార్టెడ్ పాత్, అన్షార్టెడ్ పాత్. సో ఇనిషియల్గా అయితే షార్టెడ్ పార్ట్లో సో ఎంటీగా ఉంటుందన్నమాట షార్టెడ్ పార్ట్ అనేది. అన్షార్టెడ్ పార్ట్లో ఓవరాల్ అరే ఎంత ఉంటుంది, మనం షార్ట్ చేసే కొద్దీ ఈ అరే అనేది షార్టెడ్ పార్ట్లోకి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఇనిషియల్గా ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం, 3 and 9ని కంపేర్ చేస్తాం. ఆ రెండు కూడా కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనకి స్వాపింగ్ అనేది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనం 9 and 7ని కంపేర్ చేస్తాం. ఆ రెండు మనకి రాంగ్ ఆర్డర్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చేసేది అసెండింగ్ ఆర్డర్లో కాబట్టి ఇవి రెండు అయితే రాంగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు వాటిని మనం స్వాపింగ్ అయితే చేయాలి కాబట్టి 7 and 9 స్వాపింగ్. సో స్వాపింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. సో నెక్స్ట్ మనం అయితే నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం, 9 and 10. ఈ రెండు మనకి కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి స్వాపింగ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం, రాంగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో 10 అదే హైయెస్ట్ ఎలిమెంట్, 4 అనేది స్మాలెస్ట్. సో రాంగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి స్వాపింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడికి మనకి ఒక పాస్ అయింది. ఒక పాస్ అంటే ఒక ఎరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని విజిట్ చేయడం. సో ఇక్కడ ఒక పాస్ అయినప్పటికీ మనం ప్రతి ఎలిమెంట్ని ఎరేలో ప్రతి ఎలిమెంట్ని విజిట్ చేసాం. సో వన్ పాస్ అయినప్పటికీ మన ఏరియా వచ్చేసి ఇదన్నమాట. సో మీకైతే ఇంటర్వ్యూస్లోని లేదా రిటర్న్ టెస్ట్లో గట్రా అడిగే అవకాశం ఉంది. ఒక అరే ఇచ్చేసి ఫస్ట్ పాస్ అయ్యాక ఈ అరే ఏ విధంగా ఉంటుంది, సెకండ్ పాస్ అయ్యాక ఏ విధంగా ఉంటుంది, థర్డ్ పాస్ అయ్యాక ఏ విధంగా ఉంటుంది. సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఎలాగ అడిగినా సరే చెప్పే విధంగా ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. సో ఫస్ట్ పాస్ అయినప్పటికీ మన అరే 3 9 7 10 4 వచ్చేసి 3 7 9 4 10 అనేది 4 10 అని అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ పాస్లోకి అయితే వెళ్దాం. ఓకే, మనకి ఫస్ట్ పాస్ అయినప్పటికీ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. సో అరేలో 10 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్. సో అదైతే దాని ప్లేస్లోకి వచ్చింది కాబట్టి సో ఇదైతే మనకి షార్టెడ్ పార్ట్లోకి మూవ్ అయిపోయింది. ఒక పాస్ అయినప్పటికీ ఒక ఎలిమెంట్ అనేది బబుల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ పాస్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో ఇనిషియల్గా ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అనమాట. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం, కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి స్వాపింగ్ అవసరం లేదు. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం, అవి కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి స్వాపింగ్ అయితే అవసరం లేదు. అలాగే నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం. సో ఇవి అయితే రాంగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనం అయితే వీటిని ఇప్పుడు స్వాపింగ్ అనేది చేయాలి. సో స్వాపింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఒకటి గమనించవచ్చు, ఇక్కడ మనం 9 and 10ని కంపేర్ చేయలేదు ఈ 2 ఎలిమెంట్స్ని, ఎందుకంటే ఇది ఆల్రెడీ షార్టెడ్ పార్ట్లోకి వెళ్ళిపోయింది. మనం ఓన్లీ అన్షార్టెడ్ పార్ట్ వరకు కంపేర్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ అయిపోయిన వాటిని మనం కంపేర్ చేసినా సరే అవి ఆల్రెడీ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనకు టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు కాబట్టి మనం వాటితో అయితే కంపేర్ చేయమన్నమాట. సో ఇక్కడ సెకండ్ పాస్ అయినప్పటికీ మన అరే వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట, 3 7 4 9 10. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే థర్డ్ పాస్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం. ఓకే, వెయిట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సెకండ్ పాస్ అయినప్పటికీ 2 ఎలిమెంట్స్ అయితే మనకి బబుల్ అవని. సో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 9. సో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ దాని కరెక్ట్ ప్లేస్లోకి అయితే వచ్చింది. అలాగే ఫస్ట్ పాస్ అయినప్పటికీ ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ అయితే దాని కరెక్ట్ ప్లేస్లోకి వచ్చింది.
సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాస్. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం, కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి సో స్వాపింగ్ చేయవలసిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం, రాంగ్ ఆర్డర్లో ఉన్నాయి, సో కాబట్టి స్వాపింగ్ అయితే చేస్తాం. సో ఫైనల్గా ఇది 3 పాసెస్కి అయితే మనకి షార్ట్ అవ్వడం అయితే జరిగింది మన అరే. సో ఇది కూడా మీకు ఇంటర్వ్యూస్లో అడగచ్చు, ఆఫ్టర్ హౌ మెనీ పాసెస్ ద అరే విల్ బీ షార్టెడ్ యూజింగ్ బబుల్ షార్ట్. సో ఈ విధంగా అయితే మీకు క్వశ్చన్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి సో మనకి ఇచ్చిన అరే అయితే 3 పాసెస్ తర్వాత అయితే షార్ట్ అవ్వడం జరిగింది. సో 3, 4, 7, 9, 10. సో షార్టింగ్ అయిన తర్వాత మన అరే వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాం. సో మీకు ముందుగా సూడో కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మనం కోడింగ్ పార్ట్లోకి అయితే వెళ్దాం. ఓకే, మనం ఒక అరే ఉందనుకుందాం. సో అరే ఆఫ్ 5 ఎలిమెంట్స్. సో మనమైతే దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఈ అరేలో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో మనం ముందుగా ఒక పాస్కి అయితే రాద్దాం కోడ్. సో ఒక పాస్కి ఫర్, సో నేనైతే సూడో కోడ్ రాస్తున్నాను. సో సింటాక్స్ గట్రా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంపేర్ చేయాలంటే, సో ఫర్ జే 0 నుంచి మనం nth ఎలిమెంట్ వరకు కాదు, n-1th ఎలిమెంట్ వరకు అయితే కంపేర్ చేస్తాం. ఎందుకంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ని నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం, అలాగే సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం, అలాగే లాస్ట్ ఎలిమెంట్ని నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తామంటే అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ n-1 వరకు అయితే మనం తీసుకుంటాం అనమాట. సో ఇఫ్ a of j greater than a of j plus 1 swap a of j comma a of j plus 1. ఓకే, సో ఇదైతే ఒక పాస్కి రాశాను. సో మీకైతే అర్థమై ఉంటుంది. సో 0 నుంచి n-1 వరకు. సో ఇక్కడ మనం ఇండెక్స్ 0తో స్టార్ట్ తీసుకుందాం. అరే వచ్చేసి 5, 4, 3, 1, 2 అనుకున్నట్లయితే, సో మేము ఇక్కడ ఇనిషియల్గా వచ్చేసి జే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, a of 0 5. సో 5 గ్రేటర్ దెన్ a of j plus 1 4 కరెక్టే. కాబట్టి సో ఈ 2 ఎలిమెంట్స్ అనేవి స్వాపింగ్ అవడం అనేది జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ 4 and 3, సో స్వాప్ అయినాయి కదా, సో 5 అవుద్ది కదా, అక్కడ 5 and 3కి కంపారిజన్ అయితే జరుగుద్ది. సో 5 అనేది గ్రేటర్ దెన్ 3, సో మళ్ళీ స్వాపింగ్ అయితే జరుగుద్ది. 5 గ్రేటర్ దెన్ 1, సో మళ్ళీ స్వాపింగ్. సో ఈ విధంగా అయితే మనకి ఒక పాస్ అనేది జరగడం జరుగుతుంది. సో ఎలా మనకి ఎన్ని పాసెస్ జరగాలి, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని పాసెస్ జరగాలి. కాబట్టి ఫర్ i ఈక్వల్ టు 0 to n-1, సో అన్నిసార్లు అనేవి మనం పాసెస్ అనేవి చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. సో పాస్ 1 అయినప్పటికీ ఒక ఎలిమెంట్ అయితే షార్ట్ అయింది. సో మనం లాస్ట్ వరకు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి లాస్ట్ ఎలిమెంట్ వరకు. అలాగే నెక్స్ట్ 2 పాసెస్ అయినప్పటికీ 2 ఎలిమెంట్స్ అయితే షార్ట్ అవునాయి. కాబట్టి ఇక్కడ మనం సో ప్రతిసారి లాస్ట్ వరకు షార్ట్ చేయవలసిన అవసరం లేదు, n-i పెడితే. సో ఆల్రెడీ షార్ట్ అయిపోయినాయి కదా, సో వాటిని అయితే మనం కంపేర్ చేయమన్నమాట. సో ఇక్కడ i అనేది పెడతాం. ఓకే, ఇంకా మనం కోడింగ్లోకి వెళ్ళినట్లయితే
ఓకే, సో మనకి బబుల్ షార్టింగ్ ఆల్గోరిథం ఇంప్లిమెంట్ చేసినప్పటికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇందులో మనం ఇన్పుట్ పారామీటర్స్ అరే తీసుకుంటాం, అలాగే అరే సైజ్ కూడా తీసుకుంటాం. సో అలాగే ఒక టెంపరీ వేరియబుల్ అయితే యూస్ చేస్తాం మనం స్వాపింగ్ కోసం. సో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో సో అన్ని పాసెస్ అయితే చేస్తాం మనం. అలాగే ఒక్కో పాస్లో మనం 0 నుంచి n-1 ఇండెక్స్ వరకు వెళ్తూ, అలాగే ఎన్ని పాసెస్ అయినాయో సో ఆ ఇండెక్సెస్ అనేవి సో మనం ఎక్స్క్లూడ్ అయితే చేస్తాం, ఎందుకంటే అవి ఆల్రెడీ షార్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి. సో అక్కడ వరకు అయితే అవసరం లేదు. సో మీరు n-1 అని పెట్టిన ప్రాబ్లం లేదు, n-i పెట్టిన ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే మనకి టైం సేవ్ అవుద్ది అంతే. సో ఒకవేళ మీరు ఇక్కడ మర్చిపోయి ఉంటే సో ఎలా పెట్టినా సరే ప్రాబ్లం లేదనమాట. నెక్స్ట్ ఐ. సో ఇవి కనుక రాంగ్ ఆర్డర్లో ఉంటే స్వాపింగ్ అనేది చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ అరే సైజ్ అయితే మనం ఇన్పుట్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ అరేని అయితే ఇన్పుట్గా తీసుకుని సో దానికైతే బబుల్ షార్ట్ ఆల్గోరిథం అనేది ఇంప్లిమెంట్ చేసి డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఇదైతే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ముందుగా ఎంటర్ ద రిజల్ట్స్ 5 2 1 5 3 4. సో మనం ఇక్కడ చూడొచ్చు అరే అనేది షార్ట్ అయిపోయింది. సో 1 2 3 4 5. సో ఇప్పుడు మనం దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో చేయాలంటే సో ఇక్కడ మనం లెస్ దెన్ పెడేస్తే డిసెండింగ్ ఆర్డర్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ మనం ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. సో 5. సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఇదైతే డిసెండింగ్ ఆర్డర్లో అయితే షార్ట్ అయింది. సో ఇలా మనకి నచ్చినట్టు మార్చుకోవచ్చు అండి. ఈ ఆర్డర్లో కావాలంటే ఆర్డర్లో అరేంజ్ చేసుకోవచ్చు. సో బబుల్ షాట్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. సో బబుల్ షాట్ వల్ల ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. సో అదేంటంటే మనకి ఇచ్చిన అరే అనేది ఆల్రెడీ షార్ట్ అయిపోయి ఉందా లేదా సో అనేది మనం బబుల్ షాట్లో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగంటే సో మనకి బబుల్ షార్టింగ్ ఆల్గోరిథం అనేది ఆల్రెడీ షార్టింగ్ అయిపోతే మనకు ఒక్కసారి కూడా స్వాపింగ్ అనేది జరగదు. సో కాబట్టి దాని ద్వారా మనం ఇచ్చిన అరే ఆల్రెడీ షార్ట్ అయిపోయిందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. సో అది ఎలాగంటే సో మనం ఇక్కడ ఒక ఫ్లాగ్ అనేది తీసుకుందాం. ఇంటూ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. సో స్వాపింగ్ కనుక జరిగితే ఈ ఫర్ లూప్లోకి వెళ్తుంది కాబట్టి సో ఇఫ్ లూప్లోకి కండిషన్ కట్టే ఫ్లాగ్ 1 పెడతాం. సో ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 out array is already shorted. సో బ్రేక్ చేసేద్దాం. సో ఆల్రెడీ అరే షార్ట్ అయ్యి ఉంటే మిగిలిన ప్రాసెస్ అంతా చేయడం వేస్ట్ కాబట్టి సో మనం అయితే ఇక్కడతో బ్రేక్ చేసేస్తాం అన్నమాట. సో ఒకసారి అయితే మనం టెస్ట్ చేద్దాం. ఓకే, అరే సైజ్ వచ్చేసి 5 1 2 3 4 5. సో అరే ఈస్ ఆల్రెడీ షార్టెడ్. ఓకే, ఇదైతే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. సో ఒకసారి అయితే మనం ఇక్కడ చిన్న కరెక్షన్ అయితే చేద్దాం. ఓకే, సో ఈ ఫ్లాగ్ అనేది బయట లూప్లో సో బయట ఉన్న ఫర్ లూప్లో అయితే డిక్లేర్ చేయండి. సో ఇఫ్ లూప్ కూడా బయటకు అయితే తెచ్చేస్తాం. 5 2 3 4 5. సో array is already shorted. ఓకే, ఇది ఫ్రెండ్స్ బబుల్ షాట్ గురించి అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియోని కూడా లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.